హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నెస్ ఎపిసోడ్ 533. ఈరోజు డేట్ 11th August 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు OnePlus Nord మొబైల్కి సంబంధించిన ఫుల్ రివ్యూ తీసుకొచ్చాను. ఈ ఫోన్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి, అలాగే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవన్నీ కలిపి మీకు ఒక ఫుల్ రివ్యూ రూపంలో తీసుకొచ్చాను. ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్లోనో అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోని కొంచెం ఓపెన్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు, ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అన్బాక్సింగ్ అలాగే రివ్యూ వీడియోస్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్. ఛానల్ డెవలప్మెంట్లో ఇవి మేజర్ ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట. హోప్ యూ అండర్స్టాండ్, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను అనుకోవద్దు, ఛానల్కి మాత్రం ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. అలాగే రేపు లేదా ఎల్లుండి మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. ఈ బాక్స్లో ఒక కంపెనీ నుంచి వచ్చింది, ఒక 2 లేదా 3 ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. వీటి పేర్లు ఏంటి, అలాగే వీటి పర్పస్ ఏంటి, ఏ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో, ఇవన్నీ కూడా మీకు ఒక 2 days రేపు లేదా ఎల్లుండి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళిపోదాం. న్యూస్ ఎవరికి చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకున్నామో 5,000 లైక్స్ అది రీచ్ అయ్యేలాగా చూడండి. లాస్ట్ 1 week 10 daysలో లైక్స్ బాగా తగ్గించారు. లైక్స్ చేయడం వల్ల తప్పేమి జరగదు, నష్టం ఏమి జరగదు. ఒక లైక్ చేయండి, మాకు కొంచెం జోష్ వస్తుంది, ఇంకొక బెటర్గా కంటెంట్ని ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంటున్నాం. ఇక ఈరోజు మనం న్యూస్ అనేది తెద్దాం. ఫస్ట్ మనం OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus నిన్న OnePlus Nord మొబైల్కి ఇంకొక అప్డేట్ని రోల్అవుట్ చేస్తుంది. మొబైల్ రిలీజ్ అయిన తర్వాత 2వ అప్డేట్ అనమాట. ఇది ఆక్సిజన్ వాయిస్ 10.5.4 అని తెలుస్తుంది. సో ఇది గ్లోబల్గా అలాగే మన ఇండియాకు కూడా వీళ్ళు ఈ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. కాకపోతే నా దగ్గర కూడా OnePlus Nord మొబైల్ అయితే ఉంది, నాకైతే అప్డేట్ రాలేదు. చాలామందికి రోల్అవుట్ అయితే అయిందని తెలుస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే OnePlus Nord మొబైల్ వాడుతున్నారో మీకు లేటెస్ట్ ఆక్సిజన్ వాయిస్ 10.5.4 అప్డేట్ అయితే రోల్అవుట్ అయింది. దీంట్లో వీళ్ళు చాలా వరకు చేంజెస్ చేశారు. అలాగే కొంచెం సిస్టమ్ ఇంప్రూవ్మెంట్స్, అలాగే ఇది మీకు రెడ్ కేబుల్ క్లబ్లో లాగిన్ అవడానికి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. దాన్ని కూడా వీళ్ళు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని కెమెరాకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ కూడా వీళ్ళు చేసినట్టు తెలుస్తుంది. అలాగే గ్యాలరీ ఫోర్స్ క్లోజ్ ఇలాంటి ఇష్యూస్ వీళ్ళు సాల్వ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే OnePlus Nord మొబైల్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే రాలేదు. ఒకవేళ అప్డేట్ వస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ టెక్నిక్స్లో కవర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి, Xiaomiకి సంబంధించిన చాలా మొబైల్స్కి ఈరోజు కొన్ని అప్డేట్స్ అయితే రోల్అవుట్ చేశారు. ఒక్కొక్కటి నేను మీకు చెప్పుకుంటూ వెళ్తాను. ఎవరైతే ఆ మొబైల్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్ది Xiaomi సబ్ బ్రాండ్ రెడ్మీలో మనకి Redmi Note 7 Proకి Android 10 అప్డేట్ని అఫీషియల్గా వీళ్ళు స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. కాకపోతే ఇది మీకు MIUI 11 బేస్డ్ అప్డేట్ అనమాట. MIUI 12కి సంబంధించిన బీటా టెస్టింగ్ అనేది ఆల్రెడీ జరుగుతూనే ఉంది. చాలామంది MIUI 12 పైలట్ టెస్టర్స్ లాగా సెలెక్ట్ అయిన వాళ్ళు అప్డేట్ కూడా రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే స్టేబుల్ యూజర్స్కి MIUI 12 అప్డేట్ రావడానికి మాత్రం ఇంకొక 1 week లేదా 2 weeks పట్టే అవకాశం అయితే ఉంటుంది. నిన్న రిలీజ్ అయిన అప్డేట్ ఏంటంటే మనకి Android 10 అప్డేట్, ఇది స్టేబుల్ Android 10 అప్డేట్ అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే Redmi Note 7 Pro యూజర్స్ ఉన్నారో వాళ్ళు. అలాగే Redmi Note 8 Pro కూడా వీళ్ళు నిన్న స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. MIUI 12 అప్డేట్ అనమాట. దీనికి సంబంధించిన పైలట్ టెస్టింగ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. సో ఫైనల్గా మాత్రం స్టేబుల్ అప్డేట్ని వీళ్ళు Redmi Note 8 Pro యూజర్స్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది మీకు MIUI 12 అప్డేట్, 11 కాదు 12 అప్డేట్ డైరెక్ట్గా మీకు స్టేబుల్ అప్డేట్ అయితే రోల్అవుట్ అయింది. ఇది మీకు జులై సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే రెడ్మీలోనే Redmi Note 9 మొబైల్ అని మొన్న ఒకటి లాంచ్ చేశారు కదా. సో దీనికి కూడా MIUI 12 అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే Redmi Note 9 యూజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుని మీకు MIUI 12 అప్డేట్ అనేది రోల్అవుట్ అయితే అయింది. ఇక పోకోలో మనకి Poco F1కి ఫైనల్గా MIUI 12 అప్డేట్ని రోల్అవుట్ చేశారు పైలట్ టెస్టర్స్ కోసం. ఎవరైతే బీటా మెంబర్స్ లాగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అప్డేట్ అయితే రోల్అవుట్ అయింది. నా దగ్గర కూడా మొబైల్ ఉంది, నాకు కూడా MIUI 12 అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. Poco F1 యూజర్స్కి మాత్రం ఫైనల్గా మీకు MIUI 12 అప్డేట్ అయితే రోల్అవుట్ అయితే అయింది. అలాగే Poco X2కి మొన్న వీళ్ళు MIUI 12 అప్డేట్ని డైరెక్ట్గా రోల్అవుట్ చేశారు కదా, మళ్ళీ దాన్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి వీళ్ళు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మళ్ళీ Poco X2 యూజర్స్కి మీకు MIUI 12 అప్డేట్ అనేది రోల్అవుట్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే ఈ Poco X2 మొబైల్ అలాగే Poco F1 మొబైల్ వాడుతున్నారో వాళ్ళకు కూడా ఈ అప్డేట్ అనేది రోల్అవుట్ అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి, Xiaomi ఫైనల్గా నిన్న MIUI 12కి సంబంధించిన టీజర్ని తీసుకొచ్చింది. వితిన్ 2 daysలో MIUI 12 అప్డేట్ని వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే డైరెక్ట్గా మన ఇండియాలో కూడా MIUI 12 అనౌన్స్మెంట్ అలాగే లాంచ్ ఈవెంట్ లాగా ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈవెంట్లో మరి వీళ్ళు ఏమన్నా ఫోన్ తీసుకొస్తారా, లేకపోతే జస్ట్ ఓన్లీ MIUI 12 మాత్రమే లాంచ్ చేస్తారు, క్లారిటీ అయితే లేదు. కానీ సో నేను మనుకుమార్ జైన్ మాత్రం ఒక టీజర్ని తీసుకొచ్చారు. 2 daysలో కలుద్దామని చెప్పి ఒక టీజర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది, ఇది MIUI 12కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ వీళ్ళు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే MIUI 12లో ఒక 2 కొత్త ఫీచర్స్ కూడా లేటెస్ట్ బిటాలో యాడ్ చేసినట్టు తెలుస్తుంది. సో దాంట్లో వెరీ ఫస్ట్ మనకి OCR స్కానింగ్ అనమాట. OCR అంటే మనకి టెక్స్ట్ని డైరెక్ట్గా మనం స్కాన్ చేసి దాన్ని
పీడిఎఫ్ లాగా కూడా మార్చుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ వరకు కాపీ చేసుకోవచ్చు కదా. సో ఓసిఆర్ స్కానింగ్ అంటారు దాన్ని. సో ఆ ఫీచర్ వీళ్ళు యాడ్ చేశారు. అలాగే మనకి ఏదైతే స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్ మనం తీసినప్పుడు ఏదైతే మనం ఫోన్ వాడుతున్నామో ఆ ఫోన్కి సంబంధించిన డివైస్ ఫ్రేమ్ను కూడా వీళ్ళు యాడ్ చేసే ఫీచర్ని వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఆ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుందో అదే డిజైన్తో మనకి స్క్రీన్ షాట్ అనేది వస్తుంది అనమాట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇది మనకి లేటెస్ట్ MIUI 12 అప్డేట్లో వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే మనకి గ్యాలరీలో స్కై ఫిల్టర్స్ అని ఉంటాయి కదా, ఈ స్కై ఫిల్టర్స్లో ఒక 2-3 కొత్త ఫీచర్స్ కూడా వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి ఎవరైతే బీటా టెస్టర్స్ లాగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవి కనిపిస్తే, స్టేబుల్ యూజర్స్కి రావడానికి మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ అతి త్వరలోనే గ్లోబల్గా Pixel 5 అలాగే Pixel 5 XL లేదంటే Pixel 5a ఒక 2 మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు కదా. సో నిన్న ఫైనల్గా మనకి Pixel 5కి సంబంధించిన గిగ్ బేస్ స్కోర్స్ అనేవి బయటకు వచ్చినాయి. అలాగే దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ కూడా ఈరోజు మనకి బయటకు వచ్చినాయి. సో దీని ప్రకారం ఇది Qualcomm Snapdragon 765G ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. జనరల్గా మనకి పిక్సెల్ సిరీస్ అనేది Pixel 3, Pixel 4 ఇలాంటి ఫోన్స్ మనకి ఆ ఇయర్లో అవైలబుల్గా ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకి అవైలబుల్గా ఉన్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటే Qualcomm Snapdragon 865 కానీ 865 ప్లస్ కూడా అవైలబుల్గా ఉంది. కాకపోతే ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా వీళ్ళు Qualcomm Snapdragon 765G ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ వీళ్ళు ప్రైస్ కటింగ్ కోసమా, లేకపోతే తక్కువ బడ్జెట్లో తీసుకొద్దామనే ఉద్దేశంతోనో, లేకపోతే Pixel 5 XL ఏమన్నా ఫ్లాగ్షిప్ లాగా తీసుకొస్తారా క్లారిటీ అయితే లేదు. కానీ Pixel 5 మాత్రం మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫోన్ మన ఇండియాకి కూడా వచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలోను అలాగే చైనాలో ఒక 2 మిడ్ రేంజ్ 5G మొబైల్స్ని తీసుకురాబోతుంది. ఒకటేమో రియల్మీ V5లో ఒక కొత్త మొబైల్ని తీసుకురాబోతుంది. ఇంకొకటి మాత్రం వెరీ బడ్జెట్ లెవెల్ 5G ఫోన్ తీసుకురాబోతుంది విత్ IPS LCD ప్యానల్ అలాగే బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ ఫోన్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఫస్ట్ మనం వెరీ లో ఎండ్ ఫోను బడ్జెట్ 5G ఫోన్ గురించి మాట్లాడుకుంటే దీని మోడల్ నెంబర్ మనకి RMX 2200 అని తెలుస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి, అలాగే రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఆబ్వియస్గా ఇది మనకి LCD ప్యానల్తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్లో వాడబోతున్న ప్రాసెసర్ మనకి MediaTek 720 ప్రాసెసర్ని వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలిసింది 5G ప్రాసెసర్. ఇది అరౌండ్ మనకి 15,000 కంటే తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీని డిజైన్ అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇది జస్ట్ అబోవ్ యావరేజ్ ఫోన్ లాగా, అంటే మనకి 10,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు కదా రియల్మీ 5 సిరీస్ అని, ఇలాంటి బడ్జెట్ కేటగిరీలో ఈ ఫోన్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అరౌండ్ ఒక 10,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు చైనాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండోది రియల్మీ V5లో ఇంకొక కొత్త మోడల్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈసారి మాత్రం ఇది Qualcomm Snapdragon 765G ప్రాసెసర్తో ఈ ఫోన్ తీసుకురాబోతున్నారు. దీని మోడల్ నెంబర్ మనకి RMX 2176 అని తెలుస్తుంది. అయితే రీసెంట్గా వీళ్ళు రియల్మీ V5 లాంచ్ చేశారు కదా చైనాలో, దాంట్లో మనకి డైమెన్సిటీ ప్రాసెసర్ యూజ్ చేశారు, డైమెన్సిటీ 720. కాకపోతే దీంట్లో మాత్రం Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఇది గ్లోబల్గా అలాగే మన ఇండియన్ మార్కెట్స్ కోసం తీసుకొచ్చే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్, మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్ +2+2 ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో మారిస్తే ఒక 20,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లేదంటే జస్ట్ 20,000 టచ్ చేసే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 765Gతో ఇప్పుడు ప్రజెంట్గా వీళ్ళు ఏదైతే OnePlus Nord మొబైల్ ఉందో ఆ OnePlus Nord మొబైల్కి కాంపిటీటర్ లాగా ఈ ఫోన్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దీంట్లో మనకి Qualcomm Snapdragon 765Gతో పాటుగా దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఖచ్చితంగా కొంచెం చూడొచ్చు, ఎందుకంటే ఒకవేళ మంచి ప్రైస్లో తీసుకొస్తే స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ కోసం అలాగే మనకి రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఒక లుక్ అయితే వేయచ్చు. అది కూడా 20,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తే చూద్దాం మరి ఇది మన ఇండియాకు వీళ్ళు అతి త్వరలోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నోకియా నుంచి నోకియా ఈ మంత్లోనే మన ఇండియాలో ఒక 3 మొబైల్స్ తీసుకురాబోతుంది. దాంట్లో Nokia 5.3 అని ఒక మొబైల్ తీసుకురాబోతుంది. ఇది అబోవ్ మిడ్ రేంజ్ మొబైల్ లాగా. ఇక 2 బడ్జెట్ మొబైల్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ Nokia 5.3లో మనకి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ లాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో అరౌండ్ ఒక 10,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక 2 మొబైల్స్ మనకి బడ్జెట్ మొబైల్స్ లాగా వీళ్ళు 7,000 నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది.
ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి మీడియా ప్లేయర్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినట్టుంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే మళ్ళీ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ మీడియా ప్లేయర్ ప్రో, దీని ప్రైస్ $300. ఇది ఈ రోజు నుంచి ఇంకొక 3 days పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. ఇది ఒక ఎంఎక్స్ ప్లేయర్కి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. మంచి మీడియా ప్లేయర్ విత్ ఆల్ ఫంక్షనాలిటీస్, అంటే అన్ని రకాల ఫార్మాట్లు సపోర్ట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ మీడియా ప్లేయర్ అనమాట. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సరే ఫ్రెండ్స్, వాళ్ళు టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.